తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సోమవారం బోధన్ పట్టణంలో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వికాస్ మహాతో, తహసీల్దార్ కార్యాలయంలో విఠల్, మున్సిపల్ కార్యాలయంలో వెంకటనారాయణ తదితర చోట్ల జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర అభివృద్ధి, సాంస్కృతిక వైశిష్ట్యాలపై అవగాహన చూపించే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అందరి పాత్రను కొనియాడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను తిలకించారు. शुभ नामे जागे तव शुभ विनायक जय हे भारत भाग्य विधाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे సార్ కొంచెం బాగండి సార్. కమిషనర్ రాంగ్ లైట్ వస్తుంది, ఫోటోస్ రావట్లేదు. पंजाब सिंध गुजरात मराठा कावेरी उच्चल वंदा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल शुभ आशीष मांगे जाए तव शिष मांगे जन जन के दाता जय అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం కోసం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి అన్ని నాయకులకి, అన్ని జనాలకి ఎంత కష్టపడి ఈ రాష్ట్రం ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ మనము ఈరోజు గుర్తులు చేద్దాం. అండ్ రిమెంబర్ దెమ్, వి ఆనర్ దెమ్, దేర్ సాక్రిఫైసెస్ ఇన్ దేర్ వర్క్. ఈ తెలంగాణ రాష్ట్రంకి ఏర్పాటు చేయడానికి మెయిన్ ఇష్యూస్ వేర్ నాట్ ఓన్లీ ఎకనామిక్ బట్ ఆల్సో సోషల్. తెలంగాణలో ఒక యూనిక్ కల్చర్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈరోజు మనము రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రజలకి కూడా ఇదే చెప్తున్నా, ఇదే ఒక దరఖాస్తు కూడా చేస్తున్నా कि వాళ్ళు కూడా మరింత అభివృద్ధి కోసం మనం కూడా కృషి చేయాలి, పని చేయాలి. ఇఫ్ వి లుక్ ఎట్ తెలంగాణ మూవ్మెంట్ ఈజ్ నాట్ న్యూ, కొత్త మూవ్మెంట్ లేదు. చాలా పాత మూవ్మెంట్. చాలా పెద్ద మనుషులు, నాయకులు పనిచేశారు ఈ రాష్ట్రానికి ఏర్పాటు చేయడానికి. ఆఫ్ కోర్స్ బికాజ్ ఆఫ్
న్యూ మూమెంట్, ద న్యూ తెలంగాణ మూమెంట్ ఈ June 2, 2014కి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ది మూమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ 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 లాంగ్. If we look at history, it has been going on through centuries, and ultimately on June 2, 2014 it has come to forte, it has come to formation. సో మనమందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అండ్ మరింత అభివృద్ధి కోసం పని చేయడానికి అదే నేను నా దరఖాస్తు అన్ని జనాలకి, అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్కి, అన్ని పబ్లిక్ సర్వెంట్స్ ఎట్సెట్రా. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన బోధన్ పట్టణ ప్రజలందరికీ, పుర ప్రముఖులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పురపాలక సంఘం బోధన నుంచి తెలియజేస్తున్నాను. మనము ఎంతో కష్టపడి సాధించుకున్న మన సొంత రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా మనం పౌరులమైన మన కర్తవ్యం ఎంతో ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ అర్బన్ లోకల్ బాడీస్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి, మున్సిపాలిటీలకు సహకరించాలి. ముఖ్యంగా ఈ శానిటేషన్ విషయంలో మనకు ఇంటింటికి మనకు చెత్తబండి పంపిస్తున్నాం. దాంట్లో చాలామంది ఏ బండి వచ్చినా కూడా రోడ్లపైన చెత్త వేస్తుండ్రు. అది కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాను. ఒకరోజు లేట్ అయినా కూడా మన మున్సిపాలిటీ వెహికల్కే అందించాలని కోరుతున్నాము. అంతేకాకుండా మన పట్టణాలు అభివృద్ధి అయితేనే మన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. కాబట్టి అందులో ముఖ్యంగా మనకు పట్టణాభివృద్ధి మీద ప్రభుత్వము అండ్ ప్రజలందరూ కూడా ఫోకస్ చేస్తుండ్రు. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ మరొకసారి కోరుకుంటున్నాను, ఈ పట్టణాభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి, పట్టణాభివృద్ధి తోడ్పడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బోధన్ పట్టణంలోని ప్రజలందరికీ, ఉద్యోగులకి, అదేవిధంగా నాయకులకి, బోధన్ మండల ప్రజలందరికీ, నాయకులకి, ఉద్యోగులకి మరియు విద్యార్థులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇదేదైతే మనము June 2 ఏదైతే ఉందో మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనము జరుపుకోవడం జరుగుతుంది. మనకు ఈ తెలంగాణ వచ్చి కూడా మనకు నియర్ అబౌట్ 10 years అయిపోయింది. ఏదైతే అమరుల త్యాగాల వలన మనము ఈ యొక్క తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది. ఆ అమరులందరికీ కూడా మరొకసారి స్మరించుకుంటున్నాము. అయితే ఏదైతే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఎప్పుడు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని మరొకసారి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.